దేవుడా, ఇయ్యాలన్న నా మొగడు బ్యాంకులో తాకట్టు పెట్టిన నగలు తీసుకొచ్చేటట్టు చూడు స్వామి. 20 రోజులల్లా మా చిన్నమ్మ బిడ్డది లగ్గం ఉంది. ఈ మొగోళ్ళు ఇంట్లో పనికి పెండ్లం మీద ఆధారపడతారు, పొలం పనులకి పెండ్లం నగల మీద ఆధారపడతారు. అసలు ఈ మొగోళ్ళకి వేరే దారే లేదా? ఎందుకు లేదా? మస్తు దారులు ఉన్నాయి. పంటకొచ్చిన పైసలతోని మొగళ్ళే బంగారం కొనుక్కొని దగ్గర పెట్టుకుంటే ఆడవాళ్ళందరూ మొగల చుట్టే తిరుగుతారు. మా చెప్పినావు కానీ గిద్దసేపు ఎడవేనావు. ఏం లేదే, మా అమ్మని చూసేద్దామని మా తమ్ముళ్ళ ఇంటికి అయినా. అసలు మీ అమ్మ మీ తమ్ముళ్ళ ఇంటికి పోయేది కాకుండే నీకు రోజు వయ్య పని తప్పుతుండే. అసలు నువ్వు అట్లా చేసేది లేకుండానే. నేనేం చేసినా? మీ అమ్మకు పానం మంచం లేకపోతే డాక్టర్ దగ్గర తీసుకుపోయినా. డాక్టర్ 2 గోళీలు ఇచ్చి బాగా దంచేయమన్నాడు. ఆయన చెప్పినట్టే నేను బాగా దంచేసిన. దానికే మీ అమ్మ అలిగి మీ తమ్ముళ్ళ ఇంటికి పోయింది. దానికి నాదా తప్పు? మరి నీది కాదా అనే తప్పు? డాక్టర్ దంచు ఉన్నది గోళీలనే, మా అమ్మని కాదే. మరి డాక్టర్ ఏంది నాకు గట్ల చెప్పిండు? నువ్వు దేడి దిమాగ్ దాని అని డాక్టర్కి ఎవరికనే. నేను దేడి దిమాగ్ దాని కాబట్టే నువ్వు నన్ను ఇష్టం వచ్చినట్టు ఆడించుకుంటా మా అవ్వగారు పెట్టిన నగలన్నీ తాకట్టు పెడుతున్నావు కదా? ఏందే మీ అబ్బగారు పెట్టిన నగల? అందులో తులం గొలుసు కమ్మల పుట్టాలు తప్ప ఆ పత్తులాలు నేను పెట్టిందా కాదే? అబ్బో, అదేమన్నా నా కోసం కొన్నావా? నీ గొప్ప కోసమే కదా కొన్నది. ఏంది నా గొప్ప గురించి కొన్నా? నగలు నువ్వేసుకొని తిరిగితే నాకేంటిదే గొప్ప? మరి కాదా? నేను ఎడికన్నా ఫంక్షన్కి నగలు వేసుకొని పోతే చూసేటోళ్ళందరూ ఆనంద్ గారి పెళ్ళానికి ఎన్ని నగలు చేయించున్నాను అనుకోరా? అదే ఫంక్షన్కి నేను నగలు వేసుకోకుండా పోతే ఆ చూసేటోళ్ళందరూ ఆనంద్ గారి పెళ్ళానికి ముక్కుకో కూడా వేయించలేదని నిన్నే తిట్టుకుంటారు. అబ్బా ఏ ఉబ్బిస్తానే, ఉబ్బిసిన కాదు చాలు. నాకు ఆగలేదు నగేశ్వరా పో. మా ఎత్తగాని ఇవాళ నన్ను నగలు తెచ్చేది ఉన్నదా లేదా? సావుకారు పైసలు ఇస్తాడు, ఇచ్చినాక తీసుకొస్తా పో. మా చూసిన పో గుడ్ల గోప లెక్క. అబ్బా, వడ్ల పైసలు సీటు మొత్తం ఇచ్చిండు. కుదబెట్టిన ఈ రజిత నగలు తీసుకుపోయి ఇవ్వాలి. అగో బావేంది గిక్కడున్నాడు? నమస్తే బావా. నమస్తే బా. ఏంది బావా గిక్కడున్నావు? నీకోసమే ఎదురు చూస్తున్నా. నా కోసమా? ఏమన్నా పనా బావా? ఏం లేదు బావా, పోయిన సంవత్సరం నీకు వ్యవసాయంలో నష్టం వచ్చిందని 2 లక్షలు అప్పు తీసుకున్నావు కదా. ఇప్పుడు నాకు కొంచెం అవసరం పడ్డది, ఇత్తవేమో అని వచ్చిన. అసలు ఇంటికే వద్దాం అనుకున్నా కానీ ఈ విషయం నువ్వు చెల్లకి చెప్పొద్దన్నావు కదా, అందుకే ఇక్కడ నీకోసం చూస్తున్నా. అయ్యో, నీ పైసలు నీకు ఇవ్వడానికి ఏది బావా? ఇప్పుడే సావుకారు దగ్గర నుంచి చెప్తానా. ఇగో తీసుకో, ఇగో లెక్క పెట్టుకో. ఉంటాయి కానీ అడగంగానే ఇచ్చినందుకు చాలా సంతోషం బావా. మరి పోయేత్తా. సరే బావా. బావా అడుగుతానని ఏమనుకోకు. ఇప్పుడు నీకు పైసలతో ఏం అవసరం వచ్చింది బావా? ఏం లేదు బావా, నా బిజినెస్ మంచిగా నడుస్తున్నప్పుడు మా అన్న పైసలు పెట్టిండు. ఇప్పుడు కొంచెం తక్కువైంది. ఇప్పుడు అయిన పైసలు ఆయనకి ఇవ్వమంటుండు. అందుకోసమే ఈ పైసలతో అవసరం పడ్డది. చూడు బావా, వాన వచ్చినప్పుడు ఛత్రే మనకు అవసరం పడుతుంది. ఆ నెలిసినాక ఆ ఛత్రే బరువు అవుతుంది, పక్కకు వారెత్తాం. మనుషులు కూడా అంతే బావా, ఛత్రి లెక్క. అవసరం ఉన్నప్పుడు వాడుకుంటారు, అవసరం తీరినాక పక్కకు పెడతారు. కరెక్ట్ చెప్పినావు బావా. సరే మరి నేను పోయేత్తా. సరే బావా. ఉన్న పైసలన్నీ బాగా గడితి. ఇప్పుడు దానికి నగలెట్లా కొంచోవాలి ఎట్లా ఏమోతి? నగలు తీసుకొస్తా అని పోయిన మనిషి నగలు తెత్తుండా చేయించుకొత్తుండా? అమ్మయ్యా కొత్తది. మరి రాకపోతే ఏం చేస్తేనే ఆ సావుకారింటి కాడ కాపురం చేస్తా అనుకుంటావా? అబ్బో సంబరం, ఇంకా అదొకటి తక్కువైందా? అయితే కానీ నగలు తెచ్చినావా? అది అది సావుకారికి పైసలు రేపిస్తానుడే. రైతా చక్కెర తక్కువ వేసి చాయ్ పత్తి ఎక్కువ వేసి చాయ్ పట్టిపోయి వస్తుంది. నీకు ఇంకా ఛాయ్ పట్టిపోతారా? నగలు తీస్తారని చేత కాదు కానీ ఇంకా నీకు ఛాయ్ పట్టిపోతారు. నేను చెయ్యా.
మొక్కుడు చెప్పండి అనుకున్నా. రేపు సావుకారి పైసలు ఇస్తాడు. ఏందే ఇంకా నీకు నిద్ర పట్టలేదా? రేపు నిద్ర పడతలేదు కానీ రేపు సావుకారి పైసలు ఇస్తాడు. అబ్బా మా ఇద్దరే నువ్వు అనకపో నిద్ర వస్తుంది. ఏందే రేపు సావుకారి ఖచ్చితంగా పైసలు ఇస్తాడా? నువ్వు నగలు తెస్తావా? అబ్బా నగలేదు ఎత్తేనే నీ పైసలు పట్టుకుని దింకపోని పండుకో. అయ్యో అన్నవా? ఏమైందే? రేపు సావుకారి పైసలు పొద్దుగాల ఇస్తాడా మాపటికి ఇస్తాడా? పొద్దుగాలో మాపటిలో ఇస్తాడే. నన్ను వండుకోనియే, నువ్వు వండుకో నిద్రపో. నిద్రనే పడతాను. పన్నవా? రేపు సావుకారి నీ రేపు రేపు అది చూడు 4 అవుతుంది ఇంకా రేపు రేపు అనుకుంటూ అమ్ముతాను. వామ్మో దీనికి ఎలా నగలు తెపోతే పిచ్చిది అయిపోయేటట్టున్నది. ఎక్కడైనా అప్పు తీసుకొచ్చైనా దీని నగలు తెచ్చి దీనికి ఇవ్వాలి, లేకుంటే నన్ను బతకనియది. ఏంది మనిషి పొద్దుగాల వేయండు, పగటిలైంది ఇంకా రాకపోయే. ఏమైంది ఇవాళ దాకా ఎట్టిపోయినావు? సావుకారి పైసలు ఇచ్చారు, లేట్ అయింది. పైసలు ఇవన్నీ నగలు కూడా తెచ్చిన చూసుకో. సావుకారి నిన్ననే పైసలు ఇచ్చే, ఇవాళ ఎందుకు లేట్ అయింది? సావుకారి నిన్నే పైసలు ఇచ్చిందని నీకెవరు చెప్పిర్రే? నువ్వు ఇంకా అత్తలేవని సావుకారి దగ్గరికి పోయినా, ఆయన మనకి ఇచ్చే పైసలు నిన్ననే ఇచ్చిండట. వచ్చే దారిలా రాజయ్య మామ కూడా కలిసిండు. ఇవాళ ఆయన దగ్గర నువ్వు 2 లక్షలు అప్పు తీసుకున్నావట. ఎందుకు తీసుకున్నావు? నీకేదో నీకెందుకే, నీ నగలు తెచ్చినా. నగలు తెచ్చినావు సరే, నిన్న సావుకారు ఇచ్చిన పైసలు ఏం చేసినావు? మళ్ళీ ఈ మామ ఇచ్చిన 2 లక్షలు ఏం చేసినావు? అప్పేం చేసినావు, ఇప్పేం చేసినావు? అప్పు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఇప్పుడు ఏం చేసినా మన గురించే చేసిన రైతా. ఇప్పుడు ఏమని చెప్పు, నీకేం తక్కువ చేసినా చెప్పు. అన్నీ ఉన్నాయి, దేనికి లోటు లేదు. కానీ మన భార్య భర్తల బంధమే తక్కువైతుంది. 2 లక్షలు ఎవరికి ఇచ్చినావు? అసలు ఎవతది? ఎన్ని రోజుల నుంచి సాగుతుంది నీకు బాగా? అమ్మతోడే బాగోతం లేదు, కుర్ర కథ లేదే. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థమైతే లేదు. నిజం చెప్పు, నువ్వెవరితో ఉంచుకున్నావు కదా? వామ్ము
ఇది మొత్తం అపార్థం చేసుకున్నది. దీన్ని నిజం చెప్పేయాలి. సూర్య రైత పోయిన సంవత్సరం మనకు పంట లాస్ వచ్చింది. బావ దగ్గర పోయి 2 లక్షలు అప్పు తీసుకొచ్చిన. నిన్న సావుకర్ దగ్గర పైసలు అడుకొని రాగా బావ తోవల కలిసి నాకు అవసరం ఉందో ఇస్తావని అడిగిండు. అది అయినా కట్టిన. ఇది జరిగింది. ఆహా, కథ ఏం అల్లినవు, మస్తుంది. నిజంగా నేనే ఏది నిజం? పంటకొచ్చిన మన పైసలకెళ్ళి 2 లక్షలు మీ బావకిచ్చి అప్పు తీసుకొచ్చిన అనడం నిజమా? అయినా నా ఆనందం కంటే మీ చెల్లెల ఆనందమే ముఖ్యం కదా నీకు. నా ముఖానికి నగలెందుకని కదా నీ ఉద్దేశం. వచ్చిన పైసలన్నీ మీ బావకిచ్చి చెల్లెకి దారపోసినావు. ఎక్కడ నిన్ను నిద్రపోలేకుండా ఏత్తనా అని అప్పు వేసి నగలు తెచ్చిన మొక్క మీద పట్టినావు. ఇగో ఇవి కూడా మీ చెల్లెకి ఇచ్చి ఆనందపడమను. నేను మా అమ్మగారింటికి పోతా. నన్ను నమ్మే. నిజంగా నేనే పంట నష్టం వచ్చే మా బావ దగ్గర అప్పు తెచ్చిన. పంట నష్టం వచ్చిందంటే నువ్వు చెప్తే నేను నమ్మా. పోనీ నేను చెప్తాను నమ్ముతావా? నువ్వేంది బాబు చెప్పక చేయకుండా వచ్చినావు? నిన్ను చూడబుద్దే వచ్చిన మీరు వచ్చేవారు వెళ్ళి పెట్టుకుంటారు. బయట నిలబడి మొత్తం విన్నా. చూడు బిడ్డ, అల్లుడు చెప్పింది నిజమే. పంట నష్టం వస్తే అలా బావ దగ్గరికి పోయి 2 లక్షలు అప్పు తీసుకొచ్చిండు. పంట నష్టం వచ్చింది మీ పంట కాదు, నేనేసిన పంటకు. ఏంది బాబు నువ్వు చెప్పేది? అవు బిడ్డ, నువ్వు ఆగాలడు. పోయిన సంవత్సరం నేను వేసిన పంట ఖరాబ్ అయింది. 2 లక్షల అప్పు తీసుకొచ్చిన. అది నా మెడల మీదకి వచ్చింది. నాకేం చేయాలో తెలియలేదు. చచ్చిపోదాం అనుకున్నా. అల్లుడు చూసి నన్ను కాపాడిండు. వాళ్ళ బావ దగ్గర అప్పు తీసుకొచ్చి నాకు కట్టిండు. ఈ ముచ్చట నీకు చెప్పొద్దన్నాడు. ఇంత జరిగితే నాకెందుకు చెప్పొద్దన్ను? నీకు చెప్పి నీ మనసు కష్టపడ్డది అనుకున్నా. ఎందుకంటే మన పెళ్ళిలా మనస వాచ కర్మన నీకు ఎలాంటి కష్టం రానియనని ప్రమాణం చేసిన. అందుకే చెప్పలేదు. అందుకే ఇన్ని రోజులు కష్టాలన్నీ నా గుండెల్లో సమాధి చేసుకొని సుఖాలని నీతో పంచుకున్నాను. నీ ఆనందం కోసం అప్పుడప్పుడు అబద్ధాలు కూడా ఆయన. నన్ను క్షమించయ్యా. చూడు రైత, భార్యాభర్తల మధ్యలో ప్రేమలే ఉండాలి కానీ క్షమాపణలు ఉండకూడదు. బిడ్డ, అల్లుడే కాదు, అప్పుడప్పుడు మీ అమ్మకి చూద్దాం నేను అబద్ధం చెప్పవలసి వస్తుంది. భార్య బాధపడద్దనే ఉద్దేశమే తప్ప భార్యను మోసం చేద్దామనే ఉద్దేశం అయితే కాదు. నేనే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకున్నావా? ఇప్పుడు నిజం తెలిసింది కదా. మరి మా మామ చెడు కదా. మీ మామ కాదు, మా బాపు. ఓ మాసాల్ది. మరి ఇప్పుడు ఏం చేస్తావే? మీ ఇష్టం, మీరు ఏదంటది. బామా తవల బామా. రైట్ బా.